వర్షాభావ పరిస్థితులు ఏర్పడి ఖరీఫ్ సీజన్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కృష్ణా బేసిన్కు ఎగువగా ఉన్న ప్రాజెక్టులోకి నీరు వడివడిగా ప్రవహిస్తుండడం ఆశలు రేపుతోంది. కర్ణాటకలోని అల్మట్టి జలాశయం పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యానికి చేరువవుతోంది. 1-2 రోజుల్లో ఇంతకు మించి భారీగా వరద నీరు చేరుతుందని అంచనా. అల్మట్టి నుంచి వరద నీటిని దిగువకు విడుదల చేస్తే తెలుగు రాష్ట్రాల్లోని నారాయణపూర్, జూరాల, తుంగభద్ర, ఆ తర్వాత శ్రీశైలం, నాగార్జున సాగర్కు వరద నీరు చేరే అవకాశం ఉంది. కృష్ణా పరివాహక ప్రాంతంలోని అల్మట్టి జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతుండటంతో దిగువనున్న జలాశయాలలో కొత్త ఆశలు చిగురుస్తున్నాయి. ఆగస్టు నెలలోని జలాశయాలు నిండిన సంఘటనలు ఉండటంతో నాగార్జున సాగర్ జలాశయం కూడా 2021 సంవత్సరంలో ఆగస్టు 7వ తేదీన క్రస్ట్ గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు. అలాగే 2022 సంవత్సరంలో ఆగస్టు 3న ట్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు కృష్ణకు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టులకు నీటి వరద వస్తుండటంతో ఆగస్టులో శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలు పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉన్నట్లు ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. పశ్చిమ కనుసన్నుల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదిపై కర్ణాటకకు నిర్మించిన అలమశెట్టి జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. ఈ నెల 14కి ఇన్ఫ్లో 1,00,000 క్యూసెక్లను దాటే అవకాశం ఉంది. ప్రస్తుత అల్మశెట్టిలో నీటి నిల్వ 85 టీఎంసీలకు చేరింది. పూర్తి సామర్థ్యం 130 టీఎంసీలు. ఈ నెల 19 నాటికి రిజర్వాయర్ గేట్లు తెరిచే అవకాశం ఉంది. ఎగువ నుంచి భారీ వరద వస్తోందని సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి హెచ్చరిక అందడంతో జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పాదన ప్రారంభించారు. అల్మట్టికి పొట్టెత్తుతున్న వరద మరో వారం రోజులు ఇలాగే కొనసాగితే శ్రీశైలానికి నీటి రాక మొదలవుతుంది. ఆగస్టు చివరి నాటికి శ్రీశైలం, నాగార్జున జలాశయాలు నిండే అవకాశం ఉంది. అల్మట్టి దిగువన ఉన్న నారాయణపుర జలాశయంలో 25 టీఎంసీల ఖాళీ ఉంది. దాని కింద ఉన్న తెలంగాణలోని జూరాల జలాశయం నీటి నిల్వ స్థానిక వర్షాలతో దాదాపుగా పూర్తి స్థాయికి చేరింది. అల్మట్టి, నారాయణపూర్ రిజర్వాయర్ల గేట్లు తెరిస్తే జూరాలలో జల విద్యుత్ కేంద్రాలను వినియోగంలోకి తెస్తారు. కృష్ణా ఉపనదుల తుంగ, భద్రా నదులపై రిజర్వాయర్లు వేగంగా నిండుతున్నాయి. గత కొన్నేళ్లుగా ఆగస్టు నెలలో వచ్చే ఇన్ఫ్లోతో సాగర్ ప్రాజెక్టు నుంచి ఆయాకట్టుకు నీటి విడుదల సాధ్యమైంది. ఈ వర్షాకాలంలో ఆగస్టు మాసాంతం వచ్చిన అలాంటి పరిస్థితి లేకపోవడంతో 5.50 లక్షల ఆయాకట్టులో వానాకాలం పంట సాగు ఆలస్యం కాక తప్పని దుస్థితి నెలకొంది. వరదలు వెనుకో ముందో వస్తాయన్న ఆశతో కొంతమంది భూగర్భ జల వసతులున్న రైతులు నాట్లు వేయగా మరికొందరు వరినార్లు పోసుకొని సాగర్ ప్రాజెక్టు నీటి విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. వరినార్లు ముదిరిపోతుండడం రైతాంగంలో ఆందోళన కలిగిస్తోంది. వర్షాలు కరువై సాగర్కు ఎగువ నుంచి సకాలంలో వరద ఉధృతి రాకపోతే వేసిన వరినాట్లు, పోసిన నరుమాడులు నష్టపోవాల్సి వస్తుందన్న ఆందోళన రైతాంగంలో వ్యక్తమవుతోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 590 అడుగులు కాగా ప్రస్తుతం 573.6 అడుగుల మేర నీరుకు చేరింది. ప్రాజెక్టు మొత్తం సామర్థ్యం 312.045 టీఎంసీలు కాగా గురువారం నాటికి 265.61 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 93,630 క్యూసెక్లు, అవుట్ఫ్లో 6,529 క్యూసెక్లుగా నమోదైంది. పులిచింతల ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 175 అడుగులు కాగా ప్రస్తుతం 15.24 అడుగుల మేర నీరు ఉంది. ప్రాజెక్టు సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం 16.58 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 18,647 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 100 క్యూసెక్లుగా ఉంది. గత ఏడాది ఆగస్టు నాటికి పులిచింతల ప్రాజెక్టులో 168.239 అడుగుల మేర 35.9097 టీఎంసీల నీరు నిల్వ ఉంది.